So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development. So, which is called JavaScript and JavaScript features. So, JavaScript అంటే అర్థం ఏంటి? JavaScript కి ఏ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో, మనం ఇనీషియల్ గానే డిస్కస్ చేసాం ఏంటంటే ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్. అంటే ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే మనకి ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ అయిన హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో వాటిలో హెచ్టిఎంఎల్ అనేటటువంటిది ఇట్ ఇస్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్ ఈస్ ద మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్ టు మేక్ వెబ్ పేజెస్ అని చెప్పుకున్నాం. అండ్ సిఎస్ఎస్ ఇదే లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్ టు మేక్ స్టైల్స్ అండ్ అపియర్ బ్యూటీనెస్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్ అని చెప్పుకున్నాం. సో అదే విధంగా జావా స్క్రిప్ట్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే విచ్ ఇస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే మన వెబ్ పేజ్ కి డైనమిక్ నేచర్ ని క్రియేట్ చేస్తుంది. మీన్స్ డైనమిజం అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ సెకండ్ కూడా ఏదో ఒకటటువంటి కొత్త అప్డేట్ ఆర్ కొత్తగా చేంజ్ అనేటటువంటిది మన జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం మన వెబ్సైట్స్ కి జనరేట్ చేయొచ్చు. సో ఆ కొత్త చేంజ్ ని రెస్పాన్సివ్నెస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. సో మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా పర్సన్స్ జావా అండ్ జావా స్క్రిప్ట్ కి, బట్ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. సో జావాని జావా స్క్రిప్ట్ ని ఒకటే అనుకుంటుంటారు, బట్ జావా వేరు. జావా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ జావా స్క్రిప్ట్ ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఆ పేరు బట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని అంతకు ముందుగా మన లైవ్ స్క్రిప్ట్ అనేటటువంటి ఒక స్క్రిప్ట్ అని చెప్పి దీన్ని చెప్పేవారు, బట్ దాన్ని లేటర్ ఆన్ డేస్ లో జావా అనేది పాపులర్ లాంగ్వేజ్ అండ్ జావాకి ఈక్వలెంట్ సింటాక్స్ నే మనం జావా స్క్రిప్ట్ లో కూడా వాడడం వల్ల దీన్ని జావా స్క్రిప్ట్ అని చెప్పి మళ్ళీ రీనేమ్ చేశారండి. సో జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు, ఆ ఒక్క డిఫరెన్స్ మనం తెలుసుకోండి. ఇది ఒక హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో యూజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు, కానీ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డైరెక్ట్ గా మనం స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ని కూడా మనం వెబ్ పేజ్ కి అండ్ వెబ్సైట్ డిజైనింగ్ లో జావా స్క్రిప్ట్ ని వాడుతాం. అయితే జావా స్క్రిప్ట్ ఫీచర్స్ ఏంటంటే లైట్ వెయిట్ లాంగ్వేజ్, సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్. సో జావా స్క్రిప్ట్ ని రన్ చేయడానికి కూడా మనకు ఎటువంటి కంపైలర్ అవసరం లేదు, బ్రౌజర్ లోనే రన్ అయిపోతుంది. సో హెచ్టిఎంఎల్ హెడ్ మనం ఇంటర్నల్ స్టైల్ ఏ విధంగా ఇస్తున్నాం స్టైల్ ఓపెన్ స్టైల్ క్లోజ్, అలాగా మన బాడీలో బాడీ క్లోజింగ్ కి ముందర స్క్రిప్ట్ ఓపెన్ స్క్రిప్ట్ క్లోజ్ అనేటటువంటి ఒక ట్యాగ్ ఓపెన్ చేసి ఆ స్క్రిప్ట్ ఓపెన్ స్క్రిప్ట్ క్లోజ్ మిడిల్ లో ఏదైతే మనం రాస్తామో దట్ విల్ బి కన్సిడర్డ్ అయితే జావా స్క్రిప్ట్ అని మనం చెప్తాం. సో ఇట్ ఈస్ లైట్ వెయిటెడ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సో కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని మొత్తం ప్రోగ్రామింగ్ లో కోడ్ ని కంపైల్ చేసేవి టూ టైప్స్ ఉంటాయి. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కంపైల్ చేస్తుంది, మొత్తం సోర్స్ కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ లో ఒకేసారి కన్వర్ట్ చేయకుండా లైన్ బై లైన్ కంపైలేషన్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటాం. సో జావా స్క్రిప్ట్ ఈజ్ వన్ సచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ డైనమిక్ టైపింగ్ ఈజ్ హ్యావింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ టైప్ ఇది ఇంటూ ఫ్లోట్ క్యార్ అని మనం ఇందులో చెప్పాల్సిన పని లేదు. లెట్ ఏ ఈక్వల్స్ టు 10 అని అంటాం. ఏ అంటే అర్థం ఏ ఈక్వల్ టు 10 అన్నా అంటే ఒక ఇంటీజర్ డేటా టైప్ అని జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. డైనమిక్ గా టైప్ వేరియబుల్ టైప్ అనేటటువంటిది జావా స్క్రిప్ట్ తీసుకోగలదు. లెట్ ఏ ఈక్వల్స్ టు కొటేషన్స్ లో ఏబిసి అని రాశారు అనుకోండి, అదొక స్ట్రింగ్ డేటా టైప్ అని జావా స్క్రిప్ట్ అర్థం చేసుకుంటుంది. మీరు సెపరేట్ గా సి లాంగ్వేజ్ ఇచ్చినట్టు ఇది ఇంటూ ఫ్లోట్ క్యార్ అని లేదంటే జావాలు ఇచ్చినట్టు మనం ఏం ఇవ్వాల్సిన పని లేదనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఇన్ జావా స్క్రిప్ట్. అండ్ ఈవెంట్ డ్రివెన్. సో క్లిక్ చేసిన యాక్షన్స్ అనేవి ఈజీగా పర్ఫామ్ అవ్వడం, మౌస్ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేయడం, ఇలాంటివి జావా స్క్రిప్ట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూషన్, దీన్ని ఒక సర్వర్ లో రన్ చేయాల్సిన పని లేదు, మన బ్రౌజర్ లో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రన్స్. హెచ్టిఎంఎల్ ఎలా రన్ అవుతుందో జావా స్క్రిప్ట్ కూడా అలాగే రన్ అయిపోతుంది. అండ్ ఆల్సో సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ని కూడా జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే అన్ని బ్రౌజర్స్ లో హెచ్టిఎంఎల్ ఎలా రన్ అవుతుందో జావా స్క్రిప్ట్ కూడా అదే విధంగా రన్ అవుతుంది irrespective of any operating system. And supports DOM manipulation, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ తాలూకు మ్యానిపులేషన్స్ ని కూడా ఈజీగా జావా స్క్రిప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే అడ్వాంటేజెస్ ఏంటి, ఇందాక డిస్కస్ చేసుకున్నవన్నీ అడ్వాంటేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. వాటితో పాటు ఇవన్నీ కూడా మన అడ్వాంటేజెస్ అని జావా స్క్రిప్ట్. అండ్ వాడుతుందంటే ఫామ్ వ్యాలిడేషన్ అంటే ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్, అప్లికేషన్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ మనం వాడుతాం. సో ఇక్కడ ఈ ఫిగర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, వెర్సటైల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్,
సో ఇవన్నీ జావాస్క్రిప్ట్ అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ జావాస్క్రిప్ట్ అండ్ జావాస్క్రిప్ట్.